పరలోకం గురించి నాకు తెలిసినంత మటుకు ఒక కార్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పరలోకం మీరు యేసు పేరున దేన్నైనా మీరు చేసే ప్రతి కార్యాన్ని అది అలా అంగీకరించదు. యేసు యొక్క పేరును మీరు ఉపయోగించారనే దాన్ని బట్టి మీరు చేసే ప్రార్థన లేకపోతే స్తుతో అది అలా అంగీకరించదు. పరలోకం ఒక కుప్పతొట్టె కాదు. ఒక్కొక్క విషయంలో ఎలా ఉండాలి అని వాళ్ళు ఒక క్రమమును కలిగి ఉన్నారు. ఇవన్నీ దానికి లోబడి ఉండాలి. అప్పుడే నేను స్తుతించాను కదా, స్తోత్రం అని చెప్పాను కదా, మీరు చెప్తే పరలోకం దాన్ని అంగీకరించాలి కదా. నేను ప్రార్థన చేశాను కదా, ప్రార్థన చేస్తే పరలోకం దాన్ని అంగీకరించాలి కదా. అనేక గంటలకు కూర్చొని నోట్లో స్తోత్రం 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 రాస్తే రాయండి, పరలోకం అంగీకరించాలి కదా. అది అంగీకరించలేదు తెలుసా. అప్పుడు పరలోకం అంగీకరించే స్తుతి ఏ విధంగా ఉండాలి, పరలోకం అంగీకరించే ఆరాధన ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మనం దృష్టి ఉంచాలి.